అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో ప్రొడ్యూసర్ చిట్టుబాబు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, అసలు ట్రంప్ ఏంటి సార్, ఒకసారి సపోర్ట్ చేస్తానంటాడు, ఒకసారి ఏమో సపోర్ట్ చేయకుండా వ్యతిరేకంగా వెళ్తాడు. అసలు అసలు అమెరికా ట్రంప్ ఒకటే కదా, అమెరికా ఎప్పుడు అంతే. అమెరికా డబుల్ స్టాండర్డ్ అది. అది ఇది ఒక మాట కట్టుబడి ఎప్పటికప్పుడు తన అవసరాన్ని బట్టి నా మాట మారుస్తాడు. గతంలో మన పాకిస్తాన్ సపోర్ట్ చేసింది. గతంలో 73 వారప్పుడు పాకిస్తాన్ సపోర్ట్ చేసింది. అప్పుడు రష్యా మనం నిలబడితే మనం సాధించగలిగాం. వాళ్ళు ఎప్పుడు నిలకడ లేదు. వాళ్ళు ఎవరికి వాళ్ళు మిత్రులు కాదు, ఎవరికైనా వాళ్ళు శత్రువులే. వాళ్ళ అవసరాన్ని బట్టి, వాళ్ళ దీన్ని బట్టి, ఇవాళ నీతో నాకు అవసరం ఉందంటే నీ వల్ల నాకు నువ్వు నా మిత్రువు అనేస్తాడు. ఎవరన్నా బుష్ ఉన్నా ఇంకోడన్నా ఇండియా ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్, స్ట్రాటజికల్ ఫ్రెండ్, గొప్ప డైలాగులు మాట్లాడతాడు. నువ్వు కాదు పాకిస్తాన్ వల్ల వాళ్ళకి ప్రయోజనం ఉందంటే పాకిస్తాన్ ఇస్ అవర్ స్ట్రాటజిక్ బెస్ట్ ఫ్రెండ్, వీ కెనాట్ అలౌ ఇండియా టు డిక్టేట్ టర్మ్స్ టు పాకిస్తాన్, ఇలా మాట్లాడతారు. వాళ్ళు వాళ్ళ అవసరాన్ని బట్టి, వాళ్ళ పర్సనల్ ఎజెండాని బట్టి మాట్లాడతారు. వాళ్ళు నిలకడలేని అమెరికాది కేవలం డబ్బు ఉంది. అగ్రరాజ్యం అని పేరు చెప్తే అక్కడ అన్ని రకాల రుగ్మతలు ఉన్నాయి. రాజకీయాల్లో రుగ్మతలు ఉన్నాయి, పరిపాలన రుగ్మతలు ఉన్నాయి. అదొక ఇర్రెస్పాన్సిబుల్ కంట్రీ అమ్మా. ఇప్పుడు మొన్న అన్నాడు, మాట్లాడాను, మళ్ళీ నిన్నేమో నేను అనలేదు అంటాడు. ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఎ కంట్రీ లైక్ యుఎస్ తనే అన్నమాటే అది రికార్డ్ వీడియోలో వచ్చినాయి, టీవీలో వచ్చినాయి, తన నోటి నుంచి వచ్చిన మాటలే. ఇవాళ నేను ఐ నెవర్ సెడ్, ఐ టోల్డ్ హిమ్, నేను అడిగాను అనలేదు అని అంటాడు. ఏంటమ్మా ఎంత పశ్చాబద్ధం! ఏమాత్రం ఇజ్జత్ లేకుండా, ఏమాత్రం సిగ్గు శరం ఏమి ఉండదు. మాట మార్చడానికి, మాట అబద్ధం, మాట తిప్పేయటానికి. వాళ్ళకి అమెరికన్స్ అంతే. అమెరికన్స్ గురించి మనం పెద్దగా వాళ్ళు ఏదో పెద్ద నీతి పరులు, నిజాయితీ పరులు ఒక మాట. రష్యా అనుకోవాలి, రష్యా ఒక మాట అంటే కట్టుబడి ఉంటుంది. ఇజ్రాయెల్ ఒక మాట అంటే కట్టుబడి ఉంటుంది. ఒక మాట కమ్ వాట్ మే అని నిలబడతారు. ఈ అమెరికా ఎప్పుడు లేదు, ఇవాళ కాదు, సంవత్సరాలుగా ఎప్పుడు దాన్ని నిలకడ లేదు. ఆఫ్ఘనిస్తాన్ ఒకసారి పోరాడితే ఒకసారి సమర్థిస్తుంది దాని అవసరాన్ని బట్టి. ఏ దేశంతో అంతే దాని కూడా. ఇప్పుడు సిరియా తోటి బంధం, సిరియా మొన్నటిదాకా టెర్రరిస్ట్, ఇప్పుడు సిరియా తోటి బంధం, వాళ్ళ అవసరం ఇప్పుడు. ఇట్లా అమెరికన్ గురించి అనవసరం. వాళ్ళు అవకాశవాదులు, వాళ్ళ అవసరాన్ని బట్టి బంధుత్వాలు, అవసరాన్ని బట్టి స్నేహాలు తప్పితే వాళ్ళ స్నేహాన్ని గురించి మనం అలాగే ఉంటారు అంతే. అంటే ఇప్పుడు మన ఇండియాకి సపోర్ట్ చేస్తున్నానని చెప్పేసి ఇండైరెక్ట్ గా పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తుందా సార్ యుఎస్ఏ? వాళ్ళు కాదు, మనకు పాకిస్తాన్ విమర్శించకపోవడమే వాళ్ళకి సపోర్ట్ చేశారు. వాళ్ళు ఎప్పుడైతే పాకిస్తాన్ ని భారతదేశాన్ని ఈక్వేట్ చేసి మాట్లాడారో అక్కడే వాళ్ళ బుద్ధి, దౌర్భాగ్య బుద్ధి బయట. ఎట్లా ఈక్వేట్ చేస్తావు? నువ్వు ఒసామా బిన్ లాడెన్ ఎక్కడ చంపావు? ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్ లో కూడా వేటాడి చంపావు నువ్వు. ఎట్లా పాకిస్తాన్ ని మమ్మల్ని కలిపి, ఇద్దరిని కలిపి మాట్లాడుతావు నువ్వు? అది టెర్రరిస్ట్ కంట్రీ, మేము టెర్రరిస్ట్ మీద యాక్ట్ చేస్తున్నాం. సో నువ్వు టెర్రరిస్టులని వేరుపారాయలని నువ్వు మాకు నిలబడతావా? మా తరపున మాట్లాడతావా? ఇద్దరిని కలిపి మాట్లాడతారు. అందుకని ఇజ్జత్ లేని, విజ్ఞత లేని దేశం అది. వాళ్ళు అంతే. వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడి కూడా అసహ్యం వేస్తుంది. ఎందుకంటే ఎక్కడా వాళ్ళు చరిత్రలో ఎప్పుడు కూడా వాళ్ళు ఒక మాట కట్టుబడు, ఒక విధానానికి కట్టుబడి లేదు. ఎప్పటికప్పుడు వాళ్ళ అవసరాన్ని బట్టి కుప్పిగా లేస్తూనే ఉంటారు. వాళ్ళని డబ్బు ఉంది కనుక సాగుతుంది అంతే. అగ్రరాజ్యం డబ్బు ఉంది కనుక అంతే. చిచి, వాళ్ళకి అసలు నీతి నిజాయితీ లేని విధానం వాడు. అంటే యాపిల్ కంపెనీని ఇండియాలో పెట్టకుండా అడ్డుకోవడానికి గల కారణం ఏంటి సార్? అంటే దీని గురించి మీరు ఏమంటారు? అది చాలా తప్పు నిర్ణయం. ఖచ్చితంగా యాపిల్ లాంటి దాన్ని ఇక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అవుతుంది. దీన్ని తీసుకెళ్ళిపోవాలి, దీన్ని తద్వారా భారతదేశాన్ని దెబ్బ కొట్టాలంటే వాళ్ళ మూర్ఖత్వం. అది కరెక్ట్ కాదు, కరెక్ట్ నిర్ణయం కాదు. చూద్దాం, ఇప్పుడు ఆరంభమే కదా, అది ఎంతవరకు వెళ్తుందో చూద్దాం. ఆరంభం స్టేట్మెంట్ ఒకటే కదా, ఇరవై నిర్ణయాలు అవ్వలేదు. కానీ జరగదని అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ భారతదేశం కావాలి. భారతదేశాన్ని అంత ఈజీగా ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఏదో మాట్లాడవచ్చు, కానీ భారతదేశాన్ని పాకిస్తాన్ కోసము, చైనా కోసము, మన ఇప్పుడు చైనాతోటి వాణిజ్యం అవసరం, పాకిస్తాన్ తోటి ఇదో అవసరం కనుక అట్లా మాట్లాడుతాడు. అటు ఇటుగా తావరకు మాట్లాడుతున్నారు.